నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? అంటే దీని అర్థం చెరువు దగ్గర ఏదో జరగబోతోందని నీకు ముందే తెలుసు, అవునా? చెప్పు. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు తెలియదా? నా ప్రాణంలో ప్రాణం వాడు స్పృహలో లేడు. నా మనసు ఇప్పుడు చాలా ఆందోళనగా ఉంది. నన్ను వేధించకండి, నన్ను నిందించకండి, నేను తట్టుకోలేను. ముందు నా దిగు కోలుకోనివ్వండి, ఆ తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ నేను జవాబిస్తాను. నువ్వు చెరువు దగ్గరకు వెళ్ళావు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు నా గదికి ఎందుకు తాళం పెట్టి వెళ్ళావు? అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ గదికి తాళం వేశానని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలేంటి? నేను గదిలోంచి బయటకు రాకూడదని నువ్వే ఈ పని చేసుంటావు. ఏమండి, నాకు నిజంగా ఏం తెలియదండి. మీ గదికి నేను ఎందుకంటే తాళం వేస్తాను? దానివల్ల నాకేం ఊరుగుతుంది? చెప్పండి మరిది గారు. నిజంగా నేనే పాపం ఎరగనండి. ఇక చెరువు దగ్గర నేను సక్కుకి నచ్చ చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాను. సక్కు కానీ సక్కు ఎంత మొండిదో మీకు కూడా తెలుసు కదా. అది ఎప్పుడైనా ఎవరి మాట అయినట్టుగా తను ఇష్టపూర్వకంగా చెరువులో దిగింది. అవును, దిగుని అడగండి, కావాలంటే ఊరి ప్రజలను కూడా అడగండి. సక్కుని నేనెందుకు పడవలో పంపిస్తాను? మరి తనను ఒంటరిగా వదిలేసి నువ్వెందుకు వచ్చేసావు? తనేమైనా అనాథ? సక్కు మన కోడలు. నువ్వెందుకని తనని కాపాడాలనుకోలేదు? ఎవరి నేను ప్రయత్నం చేయలేదంటున్నారా? కానీ దిగు అనుకోకుండా దాన్ని రక్షించడానికి వచ్చాడు. వాడు ఆందోళన పడి స్పృహ కోల్పోయాడు. స్పృహలో లేని కొడుకు దగ్గర ఉండాలా, మునిగిపోతున్న కోడలి దగ్గర ఉండాలా? ఏం చేయమంటారు చెప్పండి. చెరువులో దిగి రక్షించడానికి నాకేమైనా ఈతొచ్చా చెప్పండి. ఉన్నట్టుండి దిగు సొమ్మసిల్లి పడిపోయేసరికి నేను వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసాను. నేను చేసిన తప్పేంటి మీరే చెప్పండి. నువ్వు పరమ నీచురాలు. నువ్వు చెప్పేది మేమందరం నమ్మాలని నువ్వు ఏవేవో కట్టుకథలు అల్లుతున్నావు. కాదండి. అరే, మునిగిపోతున్న సక్కుని నువ్వు ఎలాగైనా కాపాడుండాలి. తను పాపం చిన్న పిల్ల. సక్కు అంటే నీకు కోపం, ద్వేషం, తన మీద నీకు ప్రేమ అనేది లేనే లేదు. కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించావు. అయ్యో లేదండి, లేదు. నేను పెడతాను, తన కోసం నేను పెడతాను. నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ఏం చేస్తారు? అక్కడికి వెళ్తే అది బతికొస్తుందా? నీళ్లలోకి దూకి సక్కుని కాపాడతారా? అసాధ్యం. సక్కు చనిపోయింది. సక్కు ఈ పాటికి పరలోకానికి వెళ్ళిపోయి ఉంటుంది. గంగే, ఆ నాగోజీ బాబా మాటలకు నేను ఎందుకు లొంగిపోయానో తెలియడం లేదు. సక్కోటి రక్షించడానికి వెళ్ళున్నావు సిమ్టి. వెనక్కొచ్చేశాను. నేను తప్పు చేశాను. మన కళ్ళ ముందే సక్కు తల్లి మునిగిపోయింది. సక్కు, ఓ నాగోజీ బాబా విష సర్పం, రాక్షసుడు. ఆ చిన్న పిల్ల సక్కుని చంపేంత వరకు ఆయనకి నిద్ర పట్టలేదు. ఆ పసి ప్రాణం ఆయనకి ఏం అపకారం చేసింది?
అవునవును నిజమే. బాబా గారు విషసర్పం రాక్షసుడు. మరి మీ పాండురంగడెవరు? దెయ్యమా భూతమా? బాజా ఏమిటి శంకరయ్య నా మీద అరుస్తున్నావు? ఆయన మీ సకు తల్లిని ఎందుకు కాపాడలేదో చెప్పు. ఏదో ఒక రోజు మీరు తెలుసుకుంటారా? నాగోజీ బాబా దుష్టుడు, దొంగ. తొందరపడకండి, ముద్దు. బాబా గారు మాకు దైవం. మా కళ్ళ ముందే నువ్వు ఆయన్ని నిందిస్తావా? ఆగండి. మర్యాదగా వదులుతావా లేదా? అయ్యో శంకరయ్య, పాండురంగడి మీద అభియోగాలు చేస్తావా? నేను ఏం చేస్తానో చూడు. నన్ను చంపడానికి వచ్చావా? వెనక్కెళ్ళు. నా భర్త మీద చెయ్యి వేస్తే అంతే, మీ అందరి తలలో తెగ నరుకుతాను. ఆ నాగోజీ బాబా ఎంత దుష్టుడో ఏదో ఒకరోజు మీరు తెలుసుకుంటారు. వెనక్కలేండి. వెళ్ళండి. వెళ్ళరా? ఘోరం. ఇప్పటి వరకు ఈ ఊళ్ళో ఎప్పుడు ఇలా జరగలేదు. జల సమాధి. అయ్యో దేవుడా, ఇది చాలా భయంకరంగా ఉంది. దీనంతటికీ కారణం ఆ సక్కువనే. ఆ పిల్ల ఎప్పుడు బాబా గారికి వ్యతిరేకంగా చేస్తుంది. అవును. పాటిల్, కళ్ళ ముందు ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు కదా? లేదు పంతుగారు. ఆ చిన్న పిల్లను కాపాడడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. అసలు మీకు మానవత్వం అనేది లేదా? అయ్యో అలా అనకండి పంతుగారు. మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ బాబాకి ఎందుకు దాసోహం అంటున్నారు? ఆయన దుష్టుడని ఎంత జరిగినా ఎందుకు గ్రహించట్లేదు? పంతుగారు, దయచేసి అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? నా కోడలు చెరువులో మునిగిపోయింది. ఏ ఒక్కరూ కూడా తనని కాపాడడానికి ప్రయత్నించలేదు. మీకెవరికి ఈత రాదా?